కనుక ఓ ఊరు ఆ ఊళ్ళో అబ్బాయిలు ఎక్కువ వారికి పెళ్లిళ్లు చేయలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా కట్నాలు ఇవ్వలేక అమ్మాయిలకు పెళ్లి కాని వార్తలు వింటాం. కానీ ఇక్కడి అబ్బాయిలకు పిల్లనివ్వకపోవడానికి కారణం ఏంటనే కదా మీ అనుమానం? అవును, ఈ ఊరికి పిల్లనివ్వాలంటేనే భయపడతారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో, అక్కడికి ఎందుకు పిల్లనివ్వడం లేదో తెలుసుకోవాలంటే ఏపీ రాజధాని గుంటూరు జిల్లా వెళ్లాల్సిందే. అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్ళో అబ్బాయిలు ఎక్కువ. వారికి పెళ్లిళ్లు చేయలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా కట్నాలు ఇవ్వలేక అమ్మాయిలకు పెళ్లి కాని వార్తలు విన్నాం. కానీ ఇక్కడి అబ్బాయిలకు పిల్లనివ్వకపోవడానికి కారణమేంటనే కదా మీ అనుమానం? అవును, ఈ ఊరికి పిల్లనివ్వాలంటేనే భయపడతారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో, అక్కడికి ఎందుకు పిల్లనివ్వడం లేదో తెలుసుకోవాలంటే ఏపీ రాజధాని గుంటూరు జిల్లా వెళ్లాల్సిందే. ఇది గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రెమిడిచెర్ల గ్రామం. గ్రామం అంటే కుగ్రామం కాదు, 400 కుటుంబాలు ఉన్న మేజర్ పంచాయతీ. ఒక్కసారి ఈ ఊరును చుట్టొద్దాం పదండి. అదేంటి, ఊళ్ళో మహిళలందరూ బిందెలు పట్టుకుని రోడ్ల మీదకొచ్చారనే కదా మీ అనుమానం? అదే ఈ ఊరి దీనగాథ. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో చుట్టూ సాగర్ కెనాల్ ప్రవహిస్తుంటుంది. కానీ ఈ గ్రామస్తులకు తాగటానికి గుక్కెడు నీళ్లుండవు. అసలు నీళ్ల పేరెత్తితేనే స్థానికుల వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్క మగ్గు నీళ్లు వృధాగా పోతే వీళ్ల ప్రాణం విలవిల్లాడుతుంది. రెమిడిచెర్ల గ్రామాన్ని నీటి అద్దడికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. రాజస్థాన్ ఎడారిలోనైనా నీళ్లు దొరుకుతాయేమో కానీ ఈ ఊళ్ళో మాత్రం గాంధీ గారి నోటు పడందే ఇంట్లోకి బిందెడు నీళ్లు రావు. లేదంటే కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలి. ఇంత తీవ్రస్థాయిలో నీటి సమస్య ఉంటే మరి మన నాయకులేమయ్యారనేగా మీ అనుమానం? ఇదిగో ఈ నీటి ట్యాంకర్ను చూడండి. ఈ ట్యాంకర్ దగ్గర జరుగుతోన్న పానిపట్టు యుద్ధాన్ని ఒకసారి తిలకించండి. ఈ నీటి ట్యాంకర్ స్థానిక అధికార పార్టీ నాయకుడు పంపిందే. అది కూడా వారానికో 10 రోజులకో ఓసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఒక ట్యాంకర్ నీళ్లు ఊరు మొత్తానికి ఏ మూలకు సరిపోతాయి? అందుకే బిందెడు నీటి కోసం ఈ ఊరి మహిళలు యుద్ధం చేయాల్సిందే. ఊరి మొత్తం మీద ఒకే ఒక్క కుళాయి పనిచేస్తుంది. ఆ కుళాయి దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో బిందెలుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే కాస్త పర్వాలేదు. ఎండాకాలంలో మాత్రం మహిళలు నీటి కోసం యుద్ధం చేయక తప్పదు. లేకపోతే కిలోమీటర్ల కొద్దీ నడిచెళ్లి నీళ్లు పట్టుకొచ్చుకోక తప్పదు. 130 రూపాయలు కొనుక్కుంటాం. అది రిమ్ వచ్చి 4 రోజులకి మళ్ళీ 4 రోజులకి రిమ్ములు కొనుక్కోవాలి మేము. లేకపోతే ఇంక ఊరైనా కానీ మమ్మల్ని పట్టించుకోలేరు సార్. ఓట్లకు మటుకు వేయించుకుంటారు కానీ పట్టించుకోరు. అప్పటికి మటుకు మా చుట్టూరు తిరుగుతారు. నీళ్ళు మటుకు తేరు. ఎవరైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ తేదు ఇక్కడ నీళ్లు. మా బతుకంత ఇచ్చానండి, ఇవ్వాలి కాదు. మా బతుకంత ఇవ్వాలి కాదు. ఎప్పుడు ఫస్ట్ కానీ కూడా ఈ మోటార్ సింగిల్ మోటార్ వేసుకొని అట్లా బతికేస్తుంది. కానీ ఊరు మొత్తాన్ని అంతకు మించి మమ్మల్ని దలుచుకున్న దేవుడే లేడు. మా బతుకు కుక్కల బతుకైంది. ఇంకా ఆ వాటర్ చూసి ఎంత అన్నాడు ఆడవాళ్ళు తాగాతాం. ఆ తాగాతల కోసం మరి మేము మగవాళ్ళం రావాలా ఏమని చెప్పి మేము వచ్చి గ్రామంలో 2 బోర్లున్నాయి. ఇవి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండడంతో వాళ్ల నీటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. 300 లీటర్ల ట్యాంకర్లను ఆటోల్లో ఏర్పాటు చేసి గ్రామంలో నీటిని అమ్ముతుంటారు. ఒక్కో డ్రమ్ము 130 రూపాయలు. అంత డబ్బు పెట్టి నీళ్లు కొనలేని వారికి ఒక్కో బిందె 20 నుంచి 30 రూపాయలకు అమ్ముతుంటారు. అసలు గ్రామంలో ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే ముందుగా నీళ్ల కోసం 5,000 తీసి పక్కన పెట్టాల్సిందే. పట్టణాల్లో తాగునీటిని కొనుక్కోవడం చూశాం. కానీ ఈ గ్రామంలో వాడుకునే నీటిని కూడా కొనుక్కోవలసిన దుస్థితి నెలకొంది. ఎప్పుడో వారానికో 10 రోజులకో వచ్చే ట్యాంకర్ దగ్గరకు చిన్న చిన్న బిందెలు తీసుకెళ్తే నీళ్లు తక్కువ వస్తాయి. రెండో బిందె వంతొచ్చే వరకు నీళ్లు ఉంటాయో లేదో తెలీదు. అందుకే నీళ్ల కోసం ఈ గ్రామంలో ప్రత్యేకంగా పెద్ద పెద్ద బిందెలు తయారు చేస్తుంటారు. ఈ గ్రామంలో యువకుడిని పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయి ఎవరైనా ఇలాంటి భారీ నీటి బిందెలు మోయాల్సిందే. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ గ్రామంలో ఉన్న మగవాళ్లకి పిల్లల్నివ్వడానికి భయపడుతున్నారు.
రోజే ట్యాంక్ వచ్చింది, రోజు పొలాల నుంచి మోసుకొచ్చుకుంటున్నాం. అది పరిస్థితి ఎండిపోవటమేనండి. స్నానాలు బట్టలు ఉతుకోకుండా అట్ట పస్తుంటమే, ఇంకేం లేదు. జీవాలకి లేవండి నీళ్ళు, మేకలకి లేవు, ఎద్దులకి బరగొడ్లకి ఎవరికి లేవు, మనుషులు కూడా లేవు. మీరు బోట్లు పెడితే తాగుతున్నాం, లేకపోతే అట్నే ఉండవు. మా నీళ్ళు పెబలం, నీళ్ళు ముఖ్యం కావాలా మాకు. ఓవైపు వేసవిలో ఎక్కడా మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కొలువుదీరిన జిల్లాలోని ఒక గ్రామ పరిస్థితిని మార్చలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వంపైన అధికారులపైన గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గుక్కడి తాగునీటి కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలేందో మనం ప్రత్యక్షంగా కూడా చూసాము. అంతేకాకుండా కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి యువతులను ఇవ్వాలన్నా కూడా భయపడిపోతున్నారు. ఇక ఊరిలో మద్యం వేరులైపోతుంది, తాగడానికి నీరు మాత్రం ఉండట్లేదని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు దీనిపై స్పందించి రేమణచెర్ల గ్రామానికి తాగునీరు ఇవ్వాలని హెచ్ఎంటీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, హెచ్ఎంటీవీ, గుంటూరు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు.